తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందుగా 3 రోజుల పాటు అంటే ఆషాఢ శుక్ల త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులలో దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని వివిధ రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలతో అద్భుతంగా అలంకరిస్తారు. ఈ అలంకరణ చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది. శాకాంబరి దేవి సృష్టి పోషణకు, వృక్ష సంపదకు అధిష్టాన దేవత. ఆమెను ఆది పరాశక్తి అయిన దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. లోకంలో కరువు కాటకాలను రూపుమాపి సకల జీవులకు ఆహారాన్ని, వర్షాలను ప్రసాదించే తల్లిగా ఈమెను భక్తులు కొలుచుకుంటారు. పూర్వం ఒకప్పుడు భూమిపై భయంకరమైన కరువు ఏర్పడింది. 100 సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవడంతో సమస్త జీవకోటి ఆహారం లేక అల్లాడిపోయింది. అప్పుడు మునులు, మానవులు జగన్మాతను ప్రార్థించారు. వారి మొర ఆలకించిన ఆ జగన్మాత శాకాంబరి దేవిగా అవతరించింది. తన శరీరం నుంచి అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సృష్టించి లోకాన్ని కరువు కాటకాల నుంచి రక్షించింది. ఆ తర్వాత ఈ తల్లి దుర్గమాసురుడు అనే రాక్షసుడిని వధించి వేదాలను కాపాడినట్లు దేవీ భాగవతంలో వివరించబడింది.